హాయ్! ఈరోజు వెజ్ పలావ్ చేస్తున్నానండి లంచ్ బాక్స్‌లోకి. ముందే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నానండి. ఆనియన్స్, క్యారెట్, బీన్స్, ఆలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 గ్లాసుల బియ్యం కూడా కడిగి ముందే పెట్టుకున్నానండి. ఒక చిన్న టిప్పు, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కొంతమందికి కళ్ళు మండుతాయి కదండీ! అట్లా రాకుండా ఉండాలంటే ఆనియన్స్ కట్ చేసే ముందే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిసేపు నానబెట్టామనుకోండి, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి కళ్ళల్లోంచి వాటర్ రావు, కళ్ళు మండవు. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మసాలాలు వేసేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు అవి వేసుకోవాలి. వాటి తర్వాత బీన్స్, క్యారెట్ ఫస్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం సాల్ట్ వేసి దాని తర్వాత ఆలు, టమాటా వేయాలండి. ఆలు, టమాటా ఎక్కువ ఉడకక ముందుకే మనం వాటర్ వేసేసుకోవాలండి. ఎందుకంటే వాటర్లో రైస్లో మళ్ళీ ఉడుకుతాయి కదా, ఎక్కువ మెత్తగా అయిపోతాయి. అందుకోసం అవి సగం ఉడికిన తర్వాతనే వాటర్ వేసేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ వేసేసుకున్నానండి. అందులోనే ధనియాల పిండి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అండ్ పలావ్లో పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి. బట్ నా దగ్గర పుదీనా లేదు, ఓన్లీ కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకా వాటర్ వచ్చేసాయండి. అవి వచ్చిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్నాను కదండి, ఆ బియ్యం వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి. ఇంతకు ముందుకు వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు క్యారెట్ తీసి పక్కకు పెట్టుకున్నానండి. అదే అన్నం ఉడికేసరికి అది తినేస్తున్నాను. అండ్ హెల్దీ కూడా క్యారెట్. మన వేడి వేడి పలావ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి.